హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకార్ అమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్లో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, సో భీమిలి బీచ్కి అయితే వచ్చేసాం కదా. భీమిలి బీచ్కి వచ్చేటప్పుడు ఆన్ ది వేలో ఆటోలో వచ్చేటప్పుడు ఒక ఆవిడ కనిపించారనమాట మాకు. సో ఆవిడ వచ్చేసి ఇక్కడే భీమిలి బీచ్ పక్కన ఫిష్ యార్డ్ ఉందన్నమాట. ఫిష్ యార్డ్లో వర్క్ చేస్తారంట. అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసింది, చూద్దురు రండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని డీటెయిల్స్ అడిగితే సో చెప్పామన్నమాట. మేము ఇలా వస్తున్నాము అంటే, అవునా ఫిషెస్ చాలా బాగుంటాయి, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారనమాట. సరే, అప్పటికప్పుడు ఇంకా ఫిషింగ్ పట్టుకొని వచ్చి ఇంకా అక్కడ సేల్ చేస్తుంటారంట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పేసి వెళ్ళానమాట. ఎప్పుడు చూడలేదు కదా మనం ఓషన్లో ఫిషింగ్ ఏ విధంగా చేస్తారు, ఎలా తీసుకొచ్చి అమ్ముతారు అనేది. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగా మాట్లాడారు తను, అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ కానీ శ్రీకాకుళం లాంగ్వేజ్ చాలా బాగుండింది అనమాట. సో చాలా పూర్గా ఉండే ఆ లేడీ ఇన్వైట్ చేసే లోపల నాకైతే మాత్రం చాలా నచ్చింది. అసలు ఎవరు పిలవరు కదా, మా షాప్ దగ్గరికి రండి, లేదు ఇంటి దగ్గరికి రండి అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పేసి విజిట్ చేసామన్నమాట. చాలా బాగుండిద్ది ప్లేస్ అయితే మాత్రము. రకరకాల ఫిషెస్, ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి అన్ని రకాలు చూడొచ్చు అనమాట మనం. ఇక ఒక్క షాప్లో ఉన్న వెరైటీ ఇంకొక షాప్లో ఉండకుండా ఉండింది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, ఎక్కడ చూసినా ఫిషింగే అనమాట. ఫిషెస్సే అసలు కుప్పలు తీసుకురావడం, పోయడం, అమ్మేసేయడం అంతే. జస్ట్ లైక్ కేజెస్ లెక్కనే ఇవ్వట్లేదు, లైక్ ఇట్లా కుప్పలు పెట్టేసి ఇచ్చేస్తున్నారు. 1 or 2 ప్లేసెస్లో మాత్రమే కేజెస్ లెక్కన ఇస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నేను తీసుకోవడానికి ట్రై చేశాను, కానీ ఇక్కడి నుంచి నేను మళ్ళీ అన్నవరం నుంచి రావాలి కదా, టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఎందుకులే అన్నట్టు ఇంకా తీసుకోలేదన్నమాట. దట్టు ఆవిడ ఫోర్స్ చేశారు తీసుకో అని చెప్పి. తీసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకురావడానికి ఐస్ బాక్స్ ఒకటి కొనాలి, మళ్ళీ అందులో ఐసెస్ ఎందుకు వచ్చింది అంటాలే, పర్లేదు అని చెప్పేసి అనుకున్నాము. మేము సాటర్డే వెళ్ళడం వల్ల ఈవెన్ అక్కడ తినడానికి కూడా స్కోప్ లేదు, ఇంకా జస్ట్ చూడడానికి మాత్రం వండిందనమాట ఫుల్గా. ఇంకా ఇక్కడ ఏంటి ఇంత జనాలు ఉన్నారని చెప్పి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇది మనకు తాటా కరవాడ్ అని మనకు దొరుకుతుంది కదా. సో ఆ కరవాడ్ని అది ఫిష్ అనమాట. ఆ ఫిష్ని ఎండబెడితే కరవాడ్ అవుతుందంట. చాలా బాగుంటుంది ఆ కరవాడు, నాకు చాలా ఇష్టము. అండ్ ఇది వచ్చేసి అక్కడ బోట్లోంచి ఇప్పుడే తీసుకొస్తున్నారు ఫ్రెష్గా. సరే ఎలా పడుతున్నారు ఏంటి చూద్దాం ఒకసారి అన్నట్టు వెళ్ళాను. సో వాళ్ళు ఓషన్కి ఒక 1 or 2 kilometers మిడిల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చేస్తారనమాట. ఆ వలలోకి ఫిషెస్ పడతాయంట. బట్ అన్ని రకాలు పడట్లేదు, ఏదో కొన్ని మాత్రమే పడ్డాయి. ఎందుకంటే ఇమీడియట్గా తీసుకొచ్చి అమ్మేస్తారు కదా. ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా అలాగే పట్టుకొచ్చి వెంటనే అమ్మేస్తారంట. జనరల్గా అయితే ఒక డే అంతా పడితే కనుక వాళ్ళకి మంచిగా ఫిషెస్ దొరుకుతాయంట. ఇవి చూసారా అసలు ప్రాన్స్ ఎంత బాగున్నాయి తెలుసా, మంచిగా కండబట్టి బాగున్నాయి. ఇవంతా కలిపి 600కి ఇచ్చారు వాళ్ళకి. మరి కేజీ ఎంతో ఏంటో నాకైతే ఐడియా లేదు. చెప్పాను కదా వాళ్ళు కుప్పలేసి ఇచ్చేస్తున్నారు, మళ్ళీ వేలం వేస్తున్నారు తెలుసా. వాళ్ళ స్టార్టింగ్ రేట్ చెప్తారు. సో ఇంకా చుట్టుపక్కల నచ్చిన వాళ్ళకి ఆ రేట్ ఓకే అనుకుంటే ఒకరు తీసుకుంటారు. ఆరెల్స్ నేను ఇంత అని చెప్పేసి వాళ్ళు అమౌంట్ అనేది అనౌన్స్ చేస్తున్నారనమాట. సో అలా అనౌన్స్ చేస్తే ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు ఆ రేట్కి తీసేసుకుంటారు. ఇంక ఇతను వచ్చేసి అన్ని బోట్స్ దగ్గరికి వెళ్ళి 2-3 ఫిషెస్ అనేవి గ్యాదర్ చేస్తున్నారనమాట. సో ఇతని దగ్గర రకరకాల ఫిషెస్ ఉన్నాయని చెప్పి వీడియో తీసుకుందామని చెప్పి చూపించారు. ఇంకా ఒడ్డుకు కూడా చాలా ఫిషెస్ కొట్టుకొచ్చినాయి. అండ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి నుంచి ఫిషెస్ తీసుకెళ్తారంట. ఫ్రెష్గా ఉంటాయి కదా, వితౌట్ ఐస్, వితౌట్ ఎనీ మిక్సింగ్స్ లేకుండా ఇక్కడ ఫ్రెష్గా పట్టుకొచ్చినవి బోట్ దగ్గరే వచ్చి వీళ్ళు కొనుక్కెళ్ళిపోతున్నారనమాట. సో బోట్స్ అన్నీ ఇలా వచ్చి ఒడ్డుకు ఆగుతాయి. 1 or 2 బోట్స్ వెంటనే వెళ్తున్నారు. మళ్ళీ ½ an hourకి అంతా తీసుకొస్తున్నారనమాట. ఈ విధంగా బోటింగ్ అనేది జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఫిషెస్ కూడా మంచిగా పట్టుకొచ్చి ఇస్తున్నారు. ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట చూడడానికి. డైలీ చూసే వాళ్ళకి వింతలాగా ఒక రకమైన వెక్కస్ ఉంటుంది. బట్ మేము కొత్తగా చూడ్డాం కదా, ఇవన్నీ వచ్చులే అనమాట వలలు. సో ఫిషింగ్ చేయడానికి యూజ్ చేసేటువంటి వలలు అనమాట. ఇంత పెద్ద వలలు వాళ్ళు బోట్లో వేసుకెళ్ళి మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఈ వలని వదిలి ఫిషెస్ పట్టుకొని వస్తారనమాట. సో
సో నేను ఏమన్నా పెద్ద ఫిషెస్ పడతాయేమో అని చెప్పి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేశాను. అన్ని రొయ్యలును, తర్వాత క్రాప్స్, తర్వాత చిన్న చిన్న ఫిషెస్, పాంప్లెట్స్ ఇలాగే ఉన్నాయి. సరేలే ఇంకా ఎంతసేపు చూసినా ఇవే కదా అన్నట్టు మా పిల్లలకి వీడియో కాల్ చేసి చూపించేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ నాకు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి, ఎగ్జామ్కి ప్రిపేర్ కూడా అవ్వలేదు కదా అని చెప్పి సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవాళ వీడియో అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. See you soon on next video. Bye.